హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఎందుకు యూట్యూబ్కి మళ్ళీ వచ్చాను అని అంటే క్వశ్చన్ లేదు, ఆన్సర్ కూడా లేదు. సో లాస్ట్ వీడియోలో మనం కల్ప గురించి డిస్కస్ చేసాం కదా. ఈసారి ఎందుకు నేను యూట్యూబ్ ఛానల్కి మళ్ళీ వచ్చాను అని అంటే వెరీ సింపుల్. నాకు వన్ ఆఫ్ మై క్లోజ్ ఫ్రెండ్ నాకు ఒక డౌట్ అడిగారు. నువ్వు సోలో ట్రావెలింగ్ చేస్తున్నావు కదా, నీకు ఫొటోస్ ఎవరు తీస్తారు, వీడియోస్ ఎవరు తీస్తారు, అండ్ ఐటినరీ ఎవరు ప్రిపేర్ చేస్తారు, నీ బడ్జెట్ అంతా నువ్వే చూసుకుంటావా లేదా చాలా కాస్ట్ అయితే ఎవరు నీకు ఎక్స్పెన్సెస్ చేస్తారు అని. సో వీటన్నిటికీ ఒక ఆన్సర్ చెప్దాం అనుకుంటున్నా. సో ఎవరు నాకు ఫొటోస్ తీస్తారు, ఎవరు నాకు వీడియోస్ తీస్తారు, ఎవరు నాకు బడ్జెట్ ప్రిపేర్ చేస్తారని. సో ఎవ్రీథింగ్ ఆల్ ఇన్ వన్. ఫోటోగ్రాఫర్, వీడియోగ్రాఫర్, ఐటినరీ ప్రిపేరర్, ప్రొడ్యూసర్, మొత్తం నేనే. సో కంప్లీట్ ఐటినరీ నేనే చేసుకుంటాను, కంప్లీట్ ఫొటోస్ నేనే తీసుకుంటాను. అది ఎలా అని అంటే, సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై టూల్, వెరీ ఫేవరెట్ ఆఫ్ మైండ్. సో నేను ఇంటర్నేషనల్ ట్రిప్స్కి అంతా వెళ్ళినప్పుడు ఏం చేస్తానంటే, సో ఇది ఆల్మోస్ట్ కనిపిస్తుంది కదా, దిస్ ఈజ్ ఆల్మోస్ట్ లైక్ 7 feet వస్తుంది అన్నమాట. సో 7 feet అనేది యూ కెన్ లిటరలీ అడ్జస్ట్. సో మీ ఫోటో 4 feet కావాలా, 7 feet కావాలా, సో కంప్లీట్గా ఎలా అయినా అలా అడ్జస్ట్ చేసి మీ కెమెరాస్ని ఇక్కడ పెట్టుకొని రికార్డ్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ అ వన్ గేమ్ వాట్ ఐ డూ వాస్. సో మై బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పచ్చు. లేదా సెకండ్ ఆప్షన్, మొబైల్ స్ట్రేంజర్స్కి ఇచ్చి మాకు ఫోటో తీయండి అని చెప్తే మనకి ఫోటోతో పాటు వాళ్ళతో కమ్యూనికేట్ కూడా అవ్వచ్చు. అలా అని చెప్పి మనకు ఒక ఫ్రెండ్ కూడా దొరుకుతుంది. దట్ ఈస్ ద సెకండ్ ఆప్షన్. థర్డ్ ఆప్షన్, నా దగ్గర ఒక వాల్యుబుల్ వస్తువు ఉంది. దిస్ ఈస్ అ వన్, DJI డ్రోన్. సో టాప్ వ్యూ వీడియోస్కి, బాటమ్ వ్యూ వీడియోస్కి, ఫ్రంట్ వీడియోస్కి చాలా వరకు ఈ డ్రోన్ యూస్ చేస్తాను. సో ఇది అందరు బడ్జెట్ కాదు, కొంతమంది అవును, కొంతమంది కాదు. సో ఇట్స్ నాట్ రికమెండెడ్, బట్ ఇట్స్ వెరీ బెస్ట్ టూల్ ఐ కెన్ సే ఎవర్. సో ఈ టూల్ దేన్ని బీట్ చేయదు, అంత బాగుంటుంది. సో దిస్ ఈజ్ మై థర్డ్ ఆప్షన్. సో నాకు ది బెస్ట్ ఆప్షన్ ఏది అనిపించింది అని అంటే సెకండ్ ఆప్షన్. సో యూ కెన్ ఆస్క్ టు ద స్ట్రేంజర్స్ టు టేక్ యూర్ ఫొటోస్ సో దట్ యూ కెన్ కమ్యూనికేట్ విత్ దెమ్ అండ్ ఆల్సో యూ కెన్ మేక్ అ ఫ్రెండ్స్. స్ట్రేంజర్స్ నుంచి ఫ్రెండ్స్ పక్కా అవుతారు, వాళ్ళ ప్లేసెస్ ఏంటో తెలుసుకోవచ్చు, వాళ్ళతో కొత్త ప్లేసెస్ కూడా తెలుసుకోవచ్చు. దట్ ఈస్ ద సెకండ్ ఆప్షన్ ఐ ఆల్వేస్ ప్రిఫర్. బట్ యా, చెప్పినట్టే ఫస్ట్ టూల్ అండ్ మై సెకండ్ ఆప్షన్, మై థర్డ్ ఆప్షన్. ఫొటోస్కి క్లారిటీ వచ్చేసింది కదా. సో దిస్ ఇస్ హౌ ఐ డూ మై థింగ్స్. అండ్ యా, ఎవరు మీకు ఐటినరీ ప్రిపేర్ చేస్తారు అని అడిగారు. యా, దట్ వాజ్ ఎ గుడ్ క్వశ్చన్. ఎందుకంటే ఐటినరీ చాట్‌జీపీటీలో కొట్టినా కూడా వస్తుంది, కానీ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తే మంచిగా ఉంటుంది ఏంటి అనేది మనకి మాత్రమే తెలియాలి కదా. సో నార్మల్గా నాకు ఇలా రాసుకోవడం అలవాటు. మీకు కనిపిస్తుందో లేదో, రీసెంట్గా రాసినది ఇది లావోస్ ఐటినరీ. సో కంప్లీట్గా డే 1, డే 2, డే 3 ఎలా వెళ్ళాలి, ట్రాన్స్పోర్ట్ ఎలా చేయాలి, అక్కడ ఎన్ని ఖర్చులు ఉంటాయి. సో కెన్ యూ సీ దిస్? సో దిస్ ఇస్ హౌ ఐ మేక్ మై ఓన్ ఐటినరీ. ఇలా కనిపిస్తుంది చూడండి. సో ఈ ఐటినరీ ఎక్కడి నుంచి వస్తుంది అనేది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో యూట్యూబ్ సర్చ్ చేస్తాను, చాట్‌జీపీటీ నుంచి సర్చ్ చేస్తాను, అక్కడి నుంచి గూగుల్ మ్యాప్స్ కూడా చెక్ చేస్తాను. సో ఈ రీజన్ నుంచి ఈ రీజన్కి ఏది దగ్గర ఉంటుందో అది ఫస్ట్ నోట్ చేసుకుంటాం. సో అందులో చూడాల్సిన ప్లేసెస్ అన్నీ పక్కన నోట్ చేసుకుంటాం. ఎంత బడ్జెట్ ఫ్రెండ్లీ ఉందో, ఒక రోజుకి ఎన్ని కవర్ చేసుకోవచ్చు ఇంకో పేజ్లో నోట్ చేసుకుంటాం. అంతా ఓవరాల్ చూసి నేను ఎన్ని డేస్ ఉండాలనుకుంటున్నాను అన్ని డేస్కి కంప్లీట్ ఐటినరీ ఈ బుక్లో రాసుకుంటా. ఐ డోంట్ ట్రస్ట్ ఎలక్ట్రికల్ డివైజెస్. అది ఎప్పుడైనా పోవచ్చు, బ్యాటరీ అయిపోవచ్చు, ఏమైనా అవ్వచ్చు, బట్ ఈ బుక్ నాతోనే ఉంటుంది. మీరు అనొచ్చు బుక్ కూడా పోవచ్చు కదా అని. యా, బ్యాకప్ ఇంకొక బుక్ కూడా ఉంటుంది. సో బట్ నాకు అలవాటు ఐటినరీస్ మొత్తం ఇలా బుక్స్లో రాసుకోవడం. సో దట్ ఎప్పుడైనా ఫ్యూచర్లో ఎవరో ఒకరు మనల్ని ఐటినరీ అడిగినప్పుడు ఈ బుక్ లిటరల్గా వాళ్ళకి ఇవ్వచ్చు. మేబీ అది యూస్ఫుల్ అవుతుందేమో. మేబీ దిస్ ఇస్ మై వే ఆఫ్ థింకింగ్. సో మీ వే ఎలా ఉంటుందో నాకు తెలియదు. సో దిస్ ఇస్ ద సెకండ్ థింగ్ క్వశ్చన్ దే ఆస్క్డ్. సో లగేజెస్ అంత తీసుకెళ్తారు కదా, సో మీరు ఎలా తీసుకెళ్తారు అనేది థర్డ్ క్వశ్చన్ ఉంటుంది. సో ఐ క్యారీ వెరీ మినిమల్ లగేజ్. మినిమల్ లగేజ్లో మళ్ళీ రిటర్న్ మనం గిఫ్ట్స్ తీసుకురావాలి అని అంటే
బట్ ప్రిఫర్ నాట్ టేకింగ్ ఎనీ గిఫ్ట్స్. నా మోస్ట్ బెస్ట్ గిఫ్ట్స్ ఏంటి తెలుసా? దీస్ ఆర్ మై గిఫ్ట్స్. సో ఎక్కడి నుంచైనా వచ్చినప్పుడు ఐ జస్ట్ బ్రింగ్ ఆల్ దిస్. చాలా ఉన్నాయి, ఇదిగోండి. సో చాలా అంటే చాలా ఉన్నాయి. ఆల్ మై ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ విచ్ ఇస్ మై ఆస్తి, ప్రాపర్టీస్ అని కూడా చెప్పచ్చు. మై మెమరీస్, మై ఆస్తి, మై ప్రాపర్టీస్. సో ఈ బ్యాగ్ నిండుకు నింపేశాను రీసెంట్గా వెళ్ళిన వాటివన్నీ, అదర్ కంట్రీస్. సో ఆల్ అన్నీ ఉన్నాయి, అదే కాదు అన్నీ ఉన్నాయి. ఫుకెట్ ఆల్మోస్ట్ ఆల్ ఉన్నాయి. అన్నీ రెండు తెస్తాను. 2 సెట్స్ పక్క 2 సెట్స్ ఎందుకు తీసుకొని వస్తానంటే ఇట్స్ ఇంపార్టెంట్. ఎందుకంటే మేబీ ఫ్యూచర్లో మా మమ్మీ కోపం వచ్చి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ పడేసిన, లేదా అంటే ఎవరికైనా ఇచ్చేసిన, లేదు అని అంటే ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ విరిగిపోయినా ఐ షుడ్ నాట్ బీ డిసప్పాయింటెడ్. అయ్యో ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ పోయింది, ఒకటే ఎందుకు తెచ్చాను అని. సో ఏ కంట్రీకి వెళ్ళినా, ఏ స్టేట్కి వెళ్ళినా 2 మ్యాగ్నెట్స్ తీసుకురావడం నాకు బెస్ట్ హాబీ. చాలా పెద్ద వర్స్ట్ హాబీ అనొచ్చు. మేబీ సమ్టైమ్స్ ఇట్స్ గుడ్ ఫర్ యూ, గుడ్ బ్యాడ్ ఫర్ యూ అని మీ ఇష్టం అది. బట్ నా పర్సనల్ థాట్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో ఐ బ్రింగ్ 2 మ్యాగ్నెట్స్. ఎందుకంటే మా మమ్మీ కొంచెం చిన్నపిల్లలు వస్తే ఇచ్చేయడం అలవాటు, ఇరిగిపోయినా పడేయడం అలవాటు. అందుకని 2 మ్యాగ్నెట్స్ పక్కా తీసుకొస్తా. సో దిస్ వాజ్ మై 3rd కన్సర్న్. సో ఏం తీసుకొని వస్తారు? 4th కన్సర్న్, లాట్ ఆఫ్ మెమరీస్. ఎన్ని మెమరీస్ కావాలో అన్ని మెమరీస్ తీసుకురండి ట్రిప్కి వెళ్ళి వచ్చినప్పుడు. గిఫ్ట్స్ కాదు, మీకు రిటర్న్ గిఫ్ట్స్ కాదు, ఏమీ కాదు. ఎండ్ ఆఫ్ ది డే ఒకరికి చెప్పడానికి మీకు ఒక స్టోరీ ఉండాలి. ఏంటంటే మీరు ఏం చేశారు, మీరు ఎంత హ్యాపీగా ఉన్నారు. ఓన్లీ దట్ విల్ రిమైన్ ఇన్ ఎంటైర్ లైఫ్. మీ లైఫ్ మొత్తానికి ఏదైనా రిటర్న్ తిరిగి చూస్తే మీ మెమరీస్ తప్ప మీకు ఏమీ గుర్తుండదు. లైక్ ప్రామిస్ చేసి చెప్తున్నా, యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్ హౌ బ్యూటిఫుల్ థింగ్స్ ఆర్. నేను ఎవరికైనా చెప్పేటప్పుడు చాలా ఎక్సైట్ అవుతా, అది ఎందుకో తెలియదు. మేబీ ఒక చిన్న అచీవ్మెంట్ లాంటి బిహేవియర్ నాది. సో నేను చాలా అచీవ్ చేశాను అన్న బిహేవియర్, ఇంకా చాలా చూసేది ఉంది అనే బిహేవియర్, చాలా చూసేసాను అనే బిహేవియర్. సో మేబీ ఇదే కదా మనకి కావాలి. మనం ఇదొక్కటే చేయగలం. మేబీ సర్టన్ టైం లిమిటే కొంతమందికి ఉంటుంది. వీ డోంట్ నో వెన్ వీఆర్ గోయింగ్ టు లీవ్ దిస్ వరల్డ్. బట్ వెళ్ళేటప్పుడు మాత్రం చాలా మెమరీస్ తీసుకెళ్ళండి. దట్ ఈస్ అ మెయిన్ కన్సర్న్ ఇఫ్ యూ డూ ద ట్రిప్. ఎన్ని మెమరీస్ కావాలో అన్ని మెమరీస్. ద లాస్ట్ వర్డ్, ఒక టూరిస్ట్ జస్ట్ టూరిజం ప్లేసెస్ మాత్రమే చూస్తాడు. కానీ ఒక ట్రావెలర్ చిన్న చిన్న విలేజెస్, పీపుల్తో కాన్వర్సేషన్స్, చిన్నపిల్లలతో ఆటలు, మౌంటైన్స్తో కమ్యూనికేషన్, ఆ బ్రీజ్, ఆ చల్లదనం, ఆ ఎన్విరాన్మెంట్, ఆ ఫన్ మూమెంట్, ఆ స్ట్రేంజర్ టాక్స్ అన్నీ ప్రతి ఒక్కటి ఫీల్ అవుతారు. కాబట్టి వీఆర్ ట్రావెలర్స్. ఆల్సో వీ కాల్డ్ యాజ్ సోలో ట్రావెలర్స్. సోలోగా వెళ్ళినప్పుడు యూ విల్ నెవర్ కమ్ బ్యాక్ యాజ్ అ సోలో ఫర్ షూర్. ఇది మాత్రం పక్కా నేను బాండ్ మీద రాసిస్తా. బికాస్ యూ విల్ గెట్ మెనీ స్ట్రేంజర్స్, యూ విల్ గెట్ మెనీ మెమరీస్, యూ విల్ గెట్ మెనీ థింగ్స్. సో నా రికమెండేషన్ ఏంటంటే ట్రావెల్ అట్లీస్ట్ వన్స్. ఒక్కసారైనా లైఫ్లో మీరు సోలోగా ట్రావెల్ చేసి చూడండి హౌ ఫన్ ఇట్ ఇస్. యూ విల్ లూజ్ ఆల్ యువర్ స్కేరీనెస్. మీకు భయం ఉండేది మొత్తం పోతుంది, మీకున్న ఫియర్నెస్ అంతా పోతుంది. యూ విల్ కమ్ బ్యాక్ యాజ్ అ వెరీ స్ట్రాంగ్ గర్ల్ ఆర్ ఎ బాయ్. ఇట్స్ నాట్ అబౌట్ ద జెండర్, ఇట్స్ ఆల్ అబౌట్ ద ట్రావెలింగ్. యూ కెన్ ఎక్స్ప్లోర్ హౌ మచ్ ఎవర్ యూ వాంట్, బట్ మేక్ ష్యూర్ ఇట్స్ యూ, ఓన్లీ యూ. ఎండ్ ఆఫ్ ది డే మీ ఫ్రెండ్స్, మీ పార్ట్నర్స్ ఎవరు రారు. మీరు ఎంత ఎక్స్ప్లోర్ చేశారో అదే మీ డైరీ. మేక్ ష్యూర్ యూఆర్ ఎక్స్ప్లోరింగ్ మోర్. అంతే ఈరోజుకి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.